నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోధన్ పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రోడ్లు, డ్రైనేజీల పరిశీలన, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశం. పల్లెలు ప్రగతి బాట పడితేనే దేశ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత. పంచాయతీ కార్యదర్శులతో జరిగిన సమీక్షలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వల్లడి. జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర ర్యాలీలు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాల స్మరింపు, ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపు. నగరంలో అట్టహాసంగా ముగిసిన తీజ్ వేడుకలు, భారీగా తరలి వచ్చిన బంజారాలు, సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్న గిరిజన మహిళలు, యువతులు. శైవాలయాలకు శ్రావణ శోభ. శ్రీ శంభులింగేశ్వర ఆలయం, నీలకంఠేశ్వర ఆలయంలో బారులు తీరిన భక్తులు, భక్తి శ్రద్ధలతో ముక్కంటిని అభిషేకించిన భక్తులు. ప్రజలు ఆస్తి పన్నును సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. వర్షాలతో రోడ్లు ధ్వంసమయ్యాయని, వర్షాకాలం సీజన్ ముగిశాక రోడ్ల మరమ్మత్తు పనులు చేయిస్తామని ఆయన వెల్లడించారు. బోధన్ పట్టణంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ఆయా కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలతో ధ్వంసమైన రోడ్లను, డ్రైనేజీలను పరిశీలించారు. అనంతరం బోధన్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో విస్మయానికి గురయ్యారు. మరమ్మతులకు ఎంత ఖర్చు అవుతోందో నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని, వర్షాలు తగ్గుముఖం పట్టగానే త్వరగా మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు సకాలంలో ఆస్తి పన్ను చెల్లిస్తూ పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. బకాయి పడిన పన్నులను త్వరగా వసూలు చేయాలని బల్దియా అధికారులకు సూచించారు. లేదు కాబట్టి అవిటి కూడా పరిశీలించి అవసరమైతే ఒక 6 ఇంచెస్ డ్రైన్స్, అంటే 6 ఇంచుల డ్రైన్స్ పెట్టి అక్కడ వేస్ట్ పోకుండా, సన్నయ్య పోకుండా, మళ్ళీ డ్రైన్ బ్లాక్ కాకుండా డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన బోధన పట్టణంలో ఎక్కడన్నా గుంతలు కానీ, వీకర్ సెక్షన్లో ఎక్కడైనా గ్రావెల్ కావాలంటే రోడ్లు వేయమని చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ తర్వాత ఆగస్టు తర్వాత ఎక్కడైతే బీటీ రోడ్స్ మీద హోల్స్ పడ్డాయో అవి కూడా పార్క్ రోడ్స్, అంటే ఎక్కడైతే గుంతలు పడ్డాయో గుంతలు మన ప్రజలకు పోయినప్పుడు ఇబ్బంది కాకుండా అవి కూడా ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ 20 రోజుల తర్వాత వర్షాలు తగ్గగానే అది కూడా ప్రణాళిక చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఇన్ని సంవత్సరాల వెళ్ళి గత ప్రభుత్వాల్లో మరి ఏమి చేయకుండా గొప్ప, కనీసం ఒక గేటు లేదు, ఒక మున్సిపాలిటీ బిల్డింగ్ ఎప్పుడుదో మన ఇవన్నీ మున్సిపాలిటీ, ఓల్డ్ మున్సిపాలిటీ బహుశా 50 years ఏవో అయిపోతా ఉంది. అటువంటి బిల్డింగ్ ఎక్కడ పోయినా లిక్ చేసి కనబడతా ఉన్నాయి. దాన్ని కూడా ఎలా చేస్తే బాగుందో అని పరిశీలిస్తాం. అదేవిధంగా
మనకు ఏదైతే డ్రైన్ వేస్ట్ కానీ మున్సిపాలిటీలో తీసినాయి ట్రాక్టర్స్ కానీ చిన్న వెహికల్స్ కానీ కొన్ని రిపేర్స్ ఉన్నాయి, కొన్ని స్టీల్ అంతా పోయింది కాబట్టి దాన్ని కూడా ఫర్దర్ ప్రాబ్లం కాకుండా ఒక డిజైన్ చెప్పినాం. ఆ డిజైన్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా దయచేసి ఎక్కడైతే ట్యాక్స్ కట్టని వాళ్ళు ఉన్నారో తప్పనిసరిగా కమర్షియల్ ఇవ్వాలైతేనేమి కొన్ని షాప్స్ మన మున్సిపాలిటీ షాప్స్ కిరాయికి రెంట్ తీసుకొని కొందరు గడతలేదని చెప్తా ఉన్నారు. దయచేసి అందరూ కోఆపరేషన్ చేయండి. చిన్న వాళ్ళకు పని చేసిన వాళ్ళకు కనీసం చాలా విషయం ఇబ్బంది ఉండదని మున్సిపల్ కమిషనర్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి అవి చేయండి. అదేవిధంగా మన షాపులలో కూడా ఎక్కడైనా కచ్చర అంటారు చెత్త తీసేసిన దానికి వాళ్ళని కూడా దానికి ఏదైతే రెంట్ పూర్తా వ్యాన్కు రెంట్ పూర్తా అడగాలని ఇస్తే ఉంటుందని అది కూడా దాన్ని కూడా వ్యాపారస్తులు కోఆపరేషన్ చేయమని మీకు బాగుంటుంది, మున్సిపాలిటీకి బాగుంటుంది అని చెప్తూ, అదేవిధంగా హాస్పిటల్స్లో తప్పనిసరిగా డాక్టర్స్ లేరు. మొన్ననే కౌన్సిల్ చేశారు. డెలివరీస్ కేసెస్ కూడా ఇబ్బంది అవుతా ఉంది. నా దృష్టికి ఉంది కానీ కష్టంతో అతి కష్టంతో గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధికి సూచిక అని గిరిజన గ్రామాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 45,000 కోట్లు కేటాయించారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో వారధిగా పనిచేయాలని ఆయన సూచించారు. డిచ్పల్లి మానవతా సదన్లో సోమవారం గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలకు చెందిన 170 మంది పంచాయతీ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు నమ్మకం కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. 15వ ఫైనాన్స్ నిధులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు గ్రామాల అభివృద్ధికి నేరుగా అందుతున్నాయని, ప్రజలకు సక్రమంగా చేరేందుకు కార్యదర్శుల పని తీరుతెన్నులు ఆధారపడి ఉంటోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో గ్రామాలతో పాటు గిరిజన తండాల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా 45,000 కోట్లు నిధులు కేటాయించారని అన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ఇంటి పన్ను, నీళ్ల ట్యాక్స్లు 100% వసూలు చేయాలని ఆదేశించారు. పారదర్శకంగా నూతన గృహాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సూచించారు. ప్రతి కుటుంబానికి 100 లీటర్ల మిషన్ భగీరథ నీరందేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. దోమల నివారణ, కుక్కలు, పందులు, కోతుల బెడద నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎవరైనా కార్యదర్శులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామ పంచాయతీ ట్రాక్టర్తో పాటు ఇతర సామాగ్రిని వాడుకుంటే పంచాయతీ కార్యదర్శులే బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ తరుణ్, ఆయా మండలాల ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మంచి పేరు తెచ్చే విధంగా మరి అంటే పబ్లిక్ ఫ్రెండ్లీగా మీరు ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. అది ముఖ్యంగా ఇప్పుడు నాకు వచ్చిన సమస్యలలో 3-4 ఉన్నాయి. చాలా మంది వాళ్ళ వాళ్ళ గ్రామాలలో ఉండట్లేదు. తర్వాత గ్రామాలలో టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు. అంటే కామన్ కంప్లైంట్, మా సెక్రటరీ గారు వస్తలేదు సార్, ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు అనే పరిస్థితి ఉంది. మీకు ఒక ఆఫీస్ ఉంది, మంచి అన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో జనరల్గా ఇప్పుడు ఈ 37 తాండాలలో కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక 20 తాండాలకు ఏదో గ్రామ పంచాయతీలు లేవు, కానీ అవి కూడా కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని శాంక్షన్ అవుతున్నాయి, కొన్ని మనము అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఏదున్నా మీకు ఒక ఆఫీస్ అయితే ఉంది, రెంటెడ్ బిల్డింగ్లోనే ఒక ఆఫీస్ ఉంది, మీకు ఒక అక్కడ లోకల్ కారోబార్లు, మీకు అటెండర్స్ అందరు ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీసెస్ ఉన్నాయి. కాబట్టి మీరు టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది చాలా కామన్ ప్రాబ్లం ఉంది. మీ డ్యూటీ అవర్స్ మీరు ఉండాల్సిందే, అక్కడ పని ఉన్నా లేకున్నా.
ఇంతకుముందు ఏదో ఒక సెక్రటరీ అంటే 3-4 గ్రామాలలో ఒకసారి ఉండే ఆమ్లెట్లలో అక్కడక్కడ లేకుండా అనే ఉద్దేశం ఇక్కడ ఉంటాడు అక్కడ ఉందని చెప్పడానికి వీలుంది. కానీ ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సెక్రటరీ ఉన్నాడు, దానికి ఒక ఇన్ఛార్జ్, మనకు ఒక ఆఫీస్ అందుంది. కాబట్టి కంపల్సరీ మీరు శాలరీ డ్రా చేస్తున్నారు కాబట్టి మీరు టైం మెయింటైన్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను నాకు సెక్రటరీ గారు టైంకి వస్తలేరు అన్న కంప్లైంట్ అయితే నాకు రావద్దు, దయచేసి చెప్తాను. అదేవిధంగా ఈ అంటే వాళ్ళు పాపం మన దగ్గర లేకుండా చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అవగాహన ఉండదు. సో వాళ్ళు వచ్చి ఏదో అడిగితే మనం కొంచెం రెగ్యులర్స్గా సమాధానం ఇస్తే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నాం. సార్ సెక్రటరీ వాళ్ళకి ఏం తెలియదు కానీ మీతో అవుతుందా కాదా పని, అది ఇక్కడ వీళ్ళు చేయగలుగుతారా, లేకుంటే బిహైండ్ డే రివర్ పర్వ్యూ ఇంకా హైయర్ అఫీషియల్ చేయాలా, లేకుంటే మీ లిమిట్లో వస్తుందా, అదేం అవగాహన ఉండదు వాళ్ళ. కానీ సెక్రటరీ పోతే మాట్లాడతలేదు సార్, పట్టించుకుంటలేదు సార్, ఇంకా విసురుకుంటుంది సార్ అని విసురుకుంటుండని చెప్పి చెప్పడం అనేది కామన్ కంప్లైంట్. ఎందుకంటే మనం రూరల్ ఏరియాలో ఉన్నాము, చాలా మంది ఇంకా అన్ఎడ్యుకేటెడ్ ఇంకా ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, యూత్ పిల్లలు కూడా చాలా మందికి ఇంకా ఈ సిస్టమ్ పట్ల అవగాహన లేదు. కాబట్టి ఈ రెండు మేజర్గా ప్రజల్లో జాతీయ భావన ఐక్యతను నింపేందుకే భారీ తిరంగ ర్యాలీ నిర్వహించామని బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో అసువులు బాసిన అమరుల స్ఫూర్తితో దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. నగరంలో భారతీయ జనతా పార్టీ ఇందూరు అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో బీజేపీ శ్రేణులు, యువత, విద్యార్థులతో కలిసి ముందుకు సాగారు. భారత్ మాతాకి జై అనే నినాదాలతో ఇందూరు నగరం హోరెత్తింది. ఎన్టీఆర్ చౌరాస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో భారత మాతకు దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించేందుకు ఎందరో వీరులు ప్రాణత్యాగాలు చేశారని స్మరించారు. స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగా దేశ ప్రజలంతా నేడు స్వేచ్ఛాయుత జీవనం గడుపుతున్నారని అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ భారతదేశ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా దేశమంతటా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, గురువులు దేశభక్తిని పిల్లల్లో పెంపొందించే విధంగా మహనీయుల జీవిత గాథలను వివరించాలని సూచించారు. భారత్ను 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిషనర్లు దోపిడీకి పాల్పడగా మత ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. 60 ఏళ్ల పాలనలో కాశ్మీర్లో జాతీయ పతాకం ఎగురవేయలేని పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కృషితో ప్రస్తుతం కాశ్మీర్లో ప్రజలు స్వేచ్ఛాయుత జీవనం గడుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 4 రోజుల ముందు నుండి కూడా ప్రజలలో దేశభక్తి పెంపొందించాలని, ప్రజలలో ఐక్యత పెంపొందించే దిశగా తిరంగా యాత్ర, ఘర్ ఘర్ పే తిరంగా, ఈరోజు తిరంగా ర్యాలీ దేశభక్తులు, ఇందూరు నగర ప్రజలు, యువకులు, విద్యార్థులు పాల్గొంటున్న ఈ ర్యాలీలో మీ అందరికీ కూడా స్వాగతం, కృతజ్ఞతలు చెప్పుకుంటూ రేపు బంగ్లాదేశ్ హిందువుల పైన జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు రేపు సాయంకాలము 6:30 రాజరాజేంద్ర చౌరస్తా శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు రేపు క్యాండీ ర్యాలీ ఉంటుంది కనుక దాంట్లో కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు మీరు పాల్గొంటున్న ఈ ర్యాలీలో ఎన్టీఆర్ చౌరస్తా వరకు ప్రతి ఒక్కరు కూడా అక్కడి వరకు రావాల్సింది. శ్రావణ సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శంభునగిరి శ్రీ నీలకంఠేశ్వర ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
నగరంలోని శంభునిగుడి శ్రీ నీలకంఠేశ్వర ఆలయాల్లో శ్రావణ మాసం సోమవారం కావటంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో శంభుని గుడిలోని స్వయంభూ లింగానికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శంభుని గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనదని, కావున శివలింగానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వారన్నారు. గత 400 సంవత్సరాల క్రితం స్వయంభూ లింగంగా శంభుని గుడి వెలిసిందని, నాటి నుంచి శంభుని గుడి ప్రజలకు కొంగు బంగారంగా మారిందని తెలిపారు. ఈ సందర్భంగా భక్తురాలు మాట్లాడుతూ శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైందని, ఈ మాసంలో శివలింగానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని తమ ప్రగాఢ నమ్మకమని తెలిపారు. అలాగే నీలకంఠేశ్వర ఆలయంలో సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శివాలయాలన్నీ శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. పురాణ దేవస్థానం అంటే ఒకటి శంభుని గుడి. ఇది పురాతన 400 సంవత్సరాల క్రితంది స్వయంగా వెలిసిన శివాలయం ఇది. ఇంకోటి మన దగ్గర ఇదా కంఠేశ్వర్లో కూడా స్వయంగా వెలిసిన కంఠేశ్వర దేవాలయం కూడా మన నిజామాబాద్లో 2 శివాలయ దేవాలయాలు మన దగ్గర స్వయంగా వెలిసిన దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ అప్పుడు మా పెద్ద మనుషులు చెప్తుంది ఇక్కడ పాము తిరుగుతుందని చెప్పి, ఈ పాము తిరుగుతుందని చెప్పి అప్పుడు స్వయంగా ఇక్కడ లింగం కింద నిధి ఉన్నదని చెప్పి అప్పుడు పెద్ద మనుషులు మాకు చెప్పారు. మాకైతే ఇప్పటి వరకు మాకైతే తెలియదు. మాత్రం పాము మాత్రం మేము అప్పుడు చిన్నతనంలో మేము చూసాము. ఇప్పుడు కూడా ఈ భక్తులు స్వయంగా వెలిసిన చాలామంది అప్పుడు రావాలంటే కూడా చాలామంది భక్తులు ఈ రాకపోతుండే, ఇది అడవి టైప్లో ఉంటుండే. వేడుకలకు అధిక సంఖ్యలో బంజారాలు తరలివచ్చి పండుగను ఘనంగా నిర్వహించారు. చివరి రోజు ఉత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఉత్సవ కమిటీ నాయకులు డాక్టర్ మోతీలాల్ ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో గత 9 రోజులుగా తీస్ పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తీస్ ఉత్సవ కమిటీ నాయకులు డాక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ చివరి రోజు పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి మొలకెత్తిన గోధుమ నారుబుట్టలతో చిన్నపిల్లల నుండి కన్నెపిల్లలు, యువకులు, పెద్దలు తలపై పెట్టుకొని అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీగా కలెక్టర్ గ్రౌండ్కు చేరుకున్నామని అన్నారు. కలెక్టర్ గ్రౌండ్లో బంజారాలంతా కలిసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆటపాటలతో ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ఘనంగా తీస్ పండుగ జరుపుకున్నామని ఆయన తెలిపారు. తీస్ ఉత్సవాలు విజయవంతం చేసిన బంజారా సేవా సంఘాలు, డాక్టర్స్, యూనిఫామ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, వివిధ గ్రామాల బంజారాలు పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు డాక్టర్ కె మోతీలాల్, శశాంక్ హాస్పిటల్, నిజామాబాద్ జిల్లా పట్టణంలో గత 9 రోజుల నుంచి బంజారా సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి పవిత్రమైన పండుగ బంజారా తీజ్ ప్రోగ్రాం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు అంటే పేరున ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, లంబాడ హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం, అలాగే ఎంప్లాయీస్లకు సంబంధించినటువంటి డాక్టర్స్ అసోసియేషన్స్, యూనిఫామ్ సర్వీస్ అసోసియేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టీచింగ్ డిపార్ట్మెంట్, టీచర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, వీళ్ళందరూ పేరున ఇట్టి ప్రోగ్రాము కని విని ఎరగని రోజులు విధంగా జరిగింది. అట్టహాసంగా జరిగింది.
9 రోజులు ఈ పండుగ ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయడం అనేది జరిగింది. మన చిన్న చిన్న అమ్మాయిలైతేనేమి, అమ్మలైతేనేమి, చెల్లెళ్ళైతేనేమి, అక్కలైతేనేమి, అలాగే మా అత్తలు, పెద్ద మనుషులు అందరూ కలిసి రావడం, రోజు సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్, రామరావు మహారాజుల యొక్క పూజ నిర్వహిస్తూ తద్వారా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో అందరూ ఉత్సాహంగా పాల్గొనడం చేయడం వలన ఇది విజయవంతంగా అయింది. ఈ ప్రొసెషన్లో లాస్ట్ రోజు నిన్న సండే రోజు పూజ అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి అందరూ అమ్మలు, అక్కలు అందరూ తీజ్ బతుకమ్మను తీసుకొని ఊరేగింపుగా పాత కలెక్టరేట్లో రావడం, అక్కడ అందరూ సామూహికంగా అందరూ కూర్చొని తీజును అంటే తీజ్ మాత ఏదైతే గోధుమలను 9 రోజులు భక్తి శ్రద్ధలతో మన పెళ్లిగాని అమ్మాయిలు నిష్ఠతోటి దాన్ని పూజించి పొద్దున సాయంత్రం ఉపవాస దీక్షలతో పొద్దున సాయంత్రం వాటర్ వేయడం వలన మంచి ఏపుగా పెరగడం వలన వీటిని తీసుకొని మా తండా పెద్దలు, ఇంటి పెద్దలను, వారి ఇంటికి సంబంధించిన అందరినీ ఆ తీజ్ యొక్క శుభాకాంక్షలు తెలపడం అనే కార్యక్రమం కూడా అట్టహాసంగా కలెక్టర్ గ్రౌండ్లో జరగడం అనేది జరిగింది. ఈ కార్యక్రమము విజయవంతం అవ్వడానికి కృషి చేసినటువంటి ముఖ్యంగా తీజ్ ఉత్సవ కమిటీ అంటే అన్ని అసోసియేషన్కి సంబంధించినటువంటి అందరూ పెద్ద మనుషులు, అలాగే 19 తరపాలుగా ఇక్కడ బంజారాలు నిజామాబాద్ పట్టణంలో ఉండడము, ఆ తరపాకు సంబంధించినటువంటి నాయక కార్యభారీలు వీళ్ళందరినీ తీసుకొచ్చేసి వీళ్ళందరి యొక్క సామూహిక బాధ్యతలతోటి ప్రతి ఒక్క వర్క్లో అందరూ కలిసికట్టుగా వర్క్ చేయడం వల్ల ఇది విజయవంతమైంది. ఈ తీజ్ ఉత్సవాన్ని మనం ఇప్పటి నుంచిగా దగ్గర 500 సంవత్సరాల పూర్వం నుంచి మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాగే రాబోయే రోజులలో బంజారాల యొక్క సంస్కృతిని కాపాడుతూ, బంజారాల యొక్క ఐక్యతను చాటుతూ, బంజారాల మధ్యలో స్నేహభావమును, అలాగే మనతో ఉండేటటువంటి వేరే కులాల వారితో స్నేహభావంగా మెదులుతూ మన యొక్క రాబోయే రోజులలో ఈ కాంపిటేటివ్ జీవితంలో మన పిల్లలు కూడా మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, ఇతరత్ర వేరే రాజకీయాల్లో రాణించాలి, పారిశ్రామికంగా రాణించాలి, వేరే దేశాల్లో పోయి చదువుకోవాలి, ఉన్నటువంటి ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మన ఊర్లలో చేసుకునేటటువంటి వ్యవసాయదారులు ఉన్నటువంటి వాళ్ళు మంచి వ్యవసాయదారులు మంచి పనులు చేసుకుంటూ వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడాలి. మీ అందరికీ మన మాతా వర్షాకాలంలో రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు పరిశుభ్రత పాటించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి, శక్కర్ నగర్లోని బస్తీ దవాఖానాలను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సందర్శించారు. దవాఖానాకు వస్తున్న రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోగులకు అవసరమైన అన్ని రకాల మందులను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలపై ప్రజలకు సలహాలు, సూచనలు చేయాలని సూచించారు. ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. నేను మొన్ననే ఇక్కడికి వచ్చినప్పుడు శక్కర్ నగర్ హాస్పిటల్లో కొద్దిగా చైర్స్ ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఇప్పుడు సీజన్ ఆగస్టు, సెప్టెంబర్ ఎప్పుడైనా కానీ అన్ని జ్వరాలు, దగ్గులు, మోషన్స్, ఇండైజేషన్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి మెడిసిన్స్ సరిపోతున్నాయని డాక్టర్ అన్న తర్వాత కొన్ని మెడిసిన్స్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా చైర్స్ కూడా వచ్చిన వాళ్ళకు కొన్ని చైర్స్ ఇవ్వాలని, చైర్స్ కూర్చుంటానికి ఇబ్బంది అయితే ఉండదంటే చైర్స్ కూడా ఇచ్చడం జరిగింది. తప్పనిసరిగా ఈ బస్తీ దవాఖానాలు 4 పోతున్నాయి. 4కి 2 months వరకు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా మెడిసిన్స్ ఇస్తుంటాం. ఈ 2 months ప్రజలకు ఏదైతే మనం ఫ్రీగా ఇస్తా ఉన్నామో
ఇబ్బంది కాకుండా చూడాలని, అదేవిధంగా మాకు అడ్వాన్స్గా చెప్తే తప్పనిసరిగా మెడిసిన్స్ అరేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చైర్మన్ కానీ, కౌన్సిలర్ కానీ, గ్రామం కానీ వాళ్ళ దృష్టికి వచ్చిన ఏదో ఒకటి మేము ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. సుర్బేరియాల్ గ్రామ మాజీ సర్పంచ్ 5 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని గ్రామ సర్వ సమాజ్ కమిటీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దుర్వినియోగం చేసిన నిధులను కలెక్టర్ చొరవ తీసుకుని రికవరీ చేయాలని కమిటీ సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సుర్బిర్యాల్ సర్వ సమాజ్ కమిటీ సభ్యులు తరలివచ్చారు. మాజీ సర్పంచ్ సవితా గణేష్ 5 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేశారని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్వ సమాజ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుర్బిర్యాల్ గ్రామ సర్వ సమాజ్ గ్రామాభివృద్ధి కమిటీకి మంజూరైనటువంటి నిధులను మాజీ గ్రామ సర్పంచ్ తమ ఇష్టానుసారంగా వినియోగించుకొని ఖర్చు చేశారని అన్నారు. ఇదే కాకుండా గ్రామాభివృద్ధికి మంజూరైన నిధులను పనులు చేయకుండా చేసినట్లు, రోడ్డు వేయకున్నా వేసినట్లు బిల్లులు పెట్టుకుని డబ్బులు తన స్వంతానికి వాడుకున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సుర్బిర్యాల్ గ్రామ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు దాసర వెంకట్రామ్, ఉపాధ్యక్షులు రాటం రమేష్, పల్లికొండ గణేష్, గడ్డి ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల్ సుర్బిర్యాల్ విలేజ్ మా సర్పంచ్ గణేష్ 2019 నుంచి 24 వరకు సర్పంచ్గా పనిచేసారు. ఈ 5 ఏళ్ల పదవి కాలంలో 5 కోట్ల రూపాయల వరకు ఫ్రాడ్ జరిగిందనేది మా సుర్బిర్యాల్ సర్వ సమాజ్ కమిటీ యొక్క వాదన. అందుకు ఆధారాలు జీపీ సెక్రటరీ గారు మాకు ఆధారాలు ఇచ్చారు. మేము కూడా చూసినాం. సీసీ రోడ్లని, జీజీ రోడ్లని, ఇంకా గ్రామ పంచాయతీ అని, కొత్త భవనం అని, పాత భవనానికి పూతలు పూసి కొత్త భవనం నిర్మించామని పైసలు తీసుకున్నారు. మళ్ళీ శిలాఫలకాలు, ఇష్టమైన శిలాఫలకాలు ఒక 10, 20, 100 వరకు శిలాఫలకాలు పెట్టారు. అట్లా కోట్ల రూపాయలు తిన్నారు. నీటి వాటర్ ట్యాంకులకు కొత్త కలర్లు వేసి మళ్ళీ మేము కట్టించినామని అవిటికి బోర్డులు పెట్టుకున్నారు. ఇందిరమ్మ కాలనీలో 2 రూములు, అదేంటి దళిత బంధు కింద 2 రూములు కట్టుకున్నాడు. ఆ స్థలము ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన స్థలం. 6 రూమ్లలో 2 రూములు కట్టుకున్నాడు.
మళ్ళీ అతను కూడా 3 అంతస్తుల బిల్డింగ్ 2 కట్టుకోండు. ఏ పని చేయకుండా ఎలాంటి అధికారం లేకుండా ఇన్ని రూపాయల డబ్బులతోని ఇన్ని బిల్డింగ్లు ఎట్లా కట్టిండు అనేది మా వాదన. అది ఏ పార్టీ ఉంది? టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో పోయిండు. ఆజనగర్ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఆయనతో తిరిగి ఇవన్నీ చేసిన కథలు. మేము ఇంతకుముందు కూడా 6 నెలలు వచ్చినాం ప్రజావానికి, అప్పుడు ఇచ్చాం. మళ్ళీ ఈరోజు కూడా వచ్చినాం. ఈరోజు 50 మంది వచ్చినాం, ఆ రోజు 10 మంది వచ్చినాం, ఈరోజు 50 మంది వచ్చినాం. 50 మంది వచ్చినా మాకు రెస్పాన్స్ ఏమి ఇవ్వట్లేదు, 10 మంది వచ్చినా ఏం రెస్పాన్స్ చేయట్లేదు. ఇందుకే మేము ఈ మీడియా ద్వారా వెల్లడిస్తున్నాం. ఒక అధికారి కూడా చర్య ఇంత ఎంక్వైరీ పంపిస్తున్నామని వారం కింద ఎంక్వైరీకి వస్తామన్నారు. వారం అయింది, నెల అయింది, ఇది వరకు ఎంక్వైరీ లేదు, ఏం లేదు. మనం ఉన్నది ఆర్మూర్ మండలం ప్రతి అధికారికి డబ్బులు ఇచ్చినాయి, డబ్బులు తీసుకోవడం. నవిపేట మండలంలో ట్రాన్స్ఫార్మర్స్ దొంగలు రెచ్చిపోతున్నారు. బాసర హైవే ప్రక్కనే గల 2 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి ఆయిల్ చోరీ చేయడంతో పంట పొలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు స్పందించి వెంటనే ట్రాన్స్ఫార్మర్లను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. నవిపేట్ మండలం నాగేపూర్ కోస్లీ శివార్లోని పంట పొలాల్లో గల 2 ట్రాన్స్ఫార్మర్లను వైర్లు కత్తిరించి కింద పడివేశారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ల నుండి ఆయిల్ చోరీ చేశారు. అందులోని విలువైన కాయిల్ సైతం చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. అయితే ఈ 2 ట్రాన్స్ఫార్మర్లు బాసర ప్రధాన రహదారి పక్కనే ఉండడం గమనార్హం. హైవేను ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్లను దొంగలు టార్గెట్ చేయడంతో రైతులకు ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా రైతు జీవన్ మాట్లాడుతూ తమ వరి పంట పొట్ట దశలో ఉందని, ఈ సమయంలో దొంగలు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేయడం వల్ల నీరు అందక పంట నష్టం వాటిల్లుతుందని వాపోయారు. పోలీసులు నిఘా పెంచకపోతే రైతులు నష్టపోతున్నారని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే చోరీలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం రాత్రి చోరీ జరిగితే సోమవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ శాఖ అధికారులు కానీ పోలీసులు కానీ ఇప్పటి వరకు ఘటనా స్థలాన్ని పరిశీలించలేదని వాపోయారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కింద దాదాపు 16 మోటార్లు నడుస్తాయని, అలాంటిది ఇప్పుడు ఆ మోటార్లన్నీ బంద్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి యథావిధిగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. రాత్రి దొంగలు పడి మా ట్రాన్స్ఫార్మర్ని ధ్వంసం చేశారు. ఇట్లని ఇప్పటికీ ఇది 3వసారి అయింది. ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగలు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్ఫార్మర్ను కింద ఎత్తేసి ఇందులో ఉన్న ఆయిల్ని మళ్ళీ కాయల్ని దొంగతనం చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ మొత్తం ఏంటంటే ఆయిల్ మీదనే ఉంది, కాయల మీద ఉంది. దీనివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. ఇప్పుడు పుట్టదశలో ఉన్న పొలము వర్షాలు కూడా పడక పుట్టదశలో ఉన్న పొలాలన్నీ ఎండుకపోతున్నాయి. ఇక పోలీసు వాళ్ళు సరైన నిఘా ఉంచి కొంచెం రోడ్ ఫేస్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు పెట్రోలింగ్ కొంచెం ఎక్కువ చేస్తే దొంగలకు దొరుకుతారు. దొంగలు దొరికినప్పటికీ పోలీసు వాళ్ళు దొంగలను ఇడిసబెడుతున్నారు. కొంచెం అట్లా చేయకుండా వాళ్ళకి కఠిన శిక్షను చేస్తే దొంగలు మళ్ళొకసారి ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేయరు. కొంచెం దృష్టిలో ఉంచుకొని లైన్మెన్ కానీ ఏడీ మేడం తొందరగా మాకు ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాల్సిందిగా. దీర్ఘకాలిక వ్యాధులతో ఇతర వ్యాధులను ఆయుష్ మందుల ద్వారా పూర్తిగా తగ్గించుకోవచ్చని జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణ తెలిపారు. ప్రాచీన కాలంలో ఆయుష్ వైద్యం ఎంతో ప్రాచుర్యంలో ఉండేదని, అలోపతి మందులతో సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బంది పడకుండా ఆయుష్ వైద్య సేవలను పొందాలని ఆయన కోరారు. నగరంలోని దుబ్బా విద్యానగర్ కాలనీలో ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక భగవాన్ ధన్వంతరికి జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆయుర్వేద మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని, అన్ని రకాల వ్యాధులకు మందులు అందజేస్తారని అన్నారు. అలాగే జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణ మాట్లాడుతూ ప్రాచీన కాలం నాటి భారతీయ వైద్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్య వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోందని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు, అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కరపత్రాలను, ఆరోగ్యకర దీపికలను అందరికీ అందజేశామని ఆయన అన్నారు. ఈ శిబిరంలో సుమారు 120 మంది వృద్ధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమలత, డిపిఎం వందనారెడ్డి, ఆయుష్ ఫార్మసిస్టులు ఎన్ పురుషోత్తం, సిహెచ్ వరలక్ష్మి, నీరజ, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, మన ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు
ఆయుర్వేద శిబిరం ఇక్కడ 16వ డివిజన్ దుబ్బా ప్రాంతంలో విద్యానగర్ హనుమాన్ టెంపుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన వృద్ధాప్య వైద్య శిబిరం చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ మన కాలనీ వాసులు అలాగే దుబ్బా వాసులు అందరూ కూడా ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా, అలాగే ఇక్కడ ఈ శిబిరంలో ఉచితంగా ఆయుర్వేద మెడిసిన్స్ ప్రతి వ్యాధికి ఉచితంగా ఆయుర్వేద మందులు ఇవ్వబడుతుంది. మీరందరూ కూడా ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకొని ఈ యొక్క శిబిరం అందరూ కూడా వినియోగించుకొని ఆయుర్వేదాన్ని బలపరిచింది. ఎందుకంటే మన పురాతన సంస్కృతి నుంచి వస్తున్న అటువంటి వైద్యం ఆయుర్వేదం. ఇలాంటి ఒక ఆయుర్వేదాన్ని మనం ఇంగ్లీష్ మందులు ఇట్లాంటి వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కన్నా ఆయుర్వేదం వాడితే మనకి చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా ఇలా మన ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మన ఆరోగ్యమే మహాభాగ్యం. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బాన్సువాడ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ పాక్షికంగా జరిగింది. బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ బాన్సువాడ బంద్కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పట్టణంలోని పెట్రోల్ బంకులు, ప్రైవేటు పాఠశాలలు ఉదయం నుంచి మూసి ఉంచగా కొన్ని షాపులు యథావిధిగా కొనసాగాయి. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులను టార్గెట్గా చేసుకొని దాడులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలని కోరారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన ఆకృత్యాలకు, మారణ హోమానికి నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో మోస్ట్రా మండల కేంద్రంలో సోమవారం స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సహకరించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వర్ని పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో కేవలం హిందువులపై దాడులు చేయడమే గాక హత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులను దేశ ప్రజలు ఖండించాలని కోరారు. నవిపేటలో బీజేవైఎం నిర్వహించిన హర్ ఘర్ తిరంగ్ యాత్ర ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. భారీ 3 రంగుల జెండాలతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి దేశభక్తిని పెంపొందించేలా నినాదాలు చేశారు. నవిపేట బీజేవైఎం మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో భారీ జాతీయ పతాకంతో గ్రామంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ స్వతంత్ర భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర నాయకుడు సంతోష్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఆ మహనీయులను స్మరిస్తూ భారతీయులందరూ దేశభక్తిని చాటాలని కోరారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి భారత జాతి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్, బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్, నాయకులు ఆనంద్, మైస రాధా, వంశీ, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, రాము, గణేష్, రమేష్, భూషణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఈరోజు 3వ సంవత్సరం చేసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరము మనము ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరం కూడా జెండా వందనం వచ్చిందంటే ఆగస్టు 15 కాదు, దానికన్నా వారం రోజుల ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరము జాతీయ భావం పెంపొందించుకునే విధంగా ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించుకొని మనమందరం కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని చెప్పేసి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మొన్న 10వ తేదీ మహనీయుల విగ్రహాలు శుభ్రపరచుకోవడం జరిగింది. నిన్న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రాలలో ఈరోజు భారీ ఎత్తున యువతతో ర్యాలీ చేసుకొని అందరం కూడా ప్రతి ఒక్కరం మనలో జాతీయ భావం పెంపొందించుకునే విధంగా ఈరోజు చేయడం చాలా శుభసూచకం. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క యువత, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని అందరూ కూడా ఏర్పాటు చేసుకొని మనమందరం కూడా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మనమందరం కూడా భారతీయులము, ప్రతి ఒక్కరం కూడా హిందుత్వం కోసము, ప్రతి ఒక్కరము హిందూ దేశం కోసం అందరం కూడా కంకణ బద్దులమై ఉండడానికి మనమందరం కూడా ప్రతి ఇంటిపైన భారతీయ జెండాను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరము మనము భారతదేశం కోసం మనమందరం కంకణ బద్దులం కావాలి. అదేవిధంగా మనమందరం అనుకుంటాం
పరిసరాల అపరిశుభ్రతతో దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందుతోందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. ఆవాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని ఆయన కోరారు. దర్పల్లి మండల పరిధిలోని గోవింద్పల్లి గ్రామంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ పర్యటించారు. అనంతరం డెంగ్యూ, మలేరియా వ్యాధులపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను సందర్శించిన డాక్టర్ తుకారాం రాథోడ్ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరిగే విధానాన్ని వివరించారు. దోమల వల్ల వచ్చే వ్యాధులు నివారణ చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు. గ్రామంలో డెంగ్యూ వ్యాధి ప్రబలడానికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం జ్వరంతో బాధపడుతున్న వారిని ఆయన పరీక్షించి రక్త నమూనాల సేకరణకు ల్యాబ్ టెక్నీషియన్లను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ, గత నెల 22వ తేదీ నుండి ఇప్పటి వరకు గోవింద్పల్లి గ్రామంలో 11 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇంటి పరిసరాలలో వారం రోజులకు పైగా నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్పారు. ఖాళీ ప్రదేశాల్లో గల గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. దోమల నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామాభివృద్ధి కమిటీని కోరారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల వైద్యాధికారిని డాక్టర్ మౌనిక, సబ్ సెంటర్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్, సూపర్వైజర్ భూలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ స్వామి, ఏఎన్ఎంలు గంగామణి, భారతి, ఆశా కార్యకర్త లావణ్య, ఉపాధ్యాయులు గోవర్ధన్, ఉషస్విని, అంగన్వాడీ వర్కర్ లత, మాజీ ఎంపీటీసీ శేఖర్, గ్రామ సెక్రటరీ మధు, కనకం రాజేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గత నెల 22వ తారీఖు నుంచి ఇప్పటివరకు దాదాపు 11 డెంగీ కేసులు రిపోర్ట్ అయినాయి. మరి ఇంతగా ఈ కేసులు ఇక్కడ ఈ విలేజ్లో ఎందుకు వస్తున్నాయనే విషయంలో కనుక్కోవడానికి రావడం జరిగింది. ఊరంతా తిరిగి చూడడం జరిగింది. స్కూల్ మరియు అంగన్వాడీ కూడా తిరిగి చూడడం జరిగింది. ఈ విలేజ్లో శానిటేషన్ పరిస్థితి బాగాలేదు. అట్లాగే మన దోమలు పెరిగే ప్రాంతాలు కూడా విరివిగా ఉన్నాయి. అవన్నీ గుర్తించి వీడీసీ సభ్యులకి మరియు టీచర్లకి, అంగన్వాడీ టీచర్లకి అందరికి కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఏ రకంగా వీటిని మనం కట్టడి చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అనే విషయంపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి చుట్టూరా, ఇంటి పైన, సజ్జల మీద ఎక్కడైతే పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా తీసేసి, అవసరమైనవి ఉంటే వాటిని బోర్లు వేసి వాటి మీద ప్లాస్టిక్ కవర్ కప్పి పెట్టుకోమని చెప్పడం జరిగింది. టైర్లు, రోళ్ళు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు ఇట్లాంటి పనికి మాలిన చాలా రకాల చెత్త చెదారం ఉంది విలేజ్లో. వాటన్నిటిని కూడా క్లీన్ తీసేసి డిస్పోజ్ చేసి శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఎవరింటిని వాళ్ళు వారానికి ఒక్కరోజు తరచి చూసుకుని ఈ పనికిరాని వస్తువులన్నీ తీసేస్తూ, ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో ఈ తోక పురుగు లార్వా ఎక్కడైతే కనిపిస్తుందో వాటన్నిటిని తీసేసి వారానికి రోజు కూలర్లు కానీ, తొట్లు కానీ, రంజన్లు కానీ అన్నీ కూడా ఖాళీ చేసి ఎండనిచ్చిన తర్వాతే మర్నాడే నీళ్లు నింపుకొని పెట్టుకోమని చెప్పేసి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. విలేజర్స్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. స్కూల్లో పిల్లలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ దోమ కుట్టవద్దు అనే ఆలోచన వాళ్ళలో వచ్చేటట్టు చేయడం జరిగింది. దోమ కుట్టవద్దంటే ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడం కానీ, సాయంత్రం ఉదయం పూటల్లో తలుపులు బార్లా తెరిచి, కిటికీలు బార్లా తెరిచి ఉండకుండా దోమలు వచ్చే టైంలో తలుపులు, కిటికీలు మూసి ఉండేటట్టు జాగ్రత్తలు చెప్తూ, పర్సనల్ ప్రొటెక్షన్ ఎట్లా తీసుకోవాలో చెప్తూ దోమ కుట్టవద్దు అనే ఆలోచన వాళ్ళకి కలిగేటట్టు చెప్పడం జరిగింది. దీంట్లో మన వైద్య సిబ్బంది రాజేందర్, సబ్ యూనిట్ ఆఫీసర్ కానీ, డాక్టర్ మౌనిక కానీ, మరి భూలక్ష్మి కానీ, సూపర్వైజర్ కానీ, మా ఆశాలు, ఏఎన్ఎంలు అందరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా విలేజ్ అంతా తిరిగి హౌస్ సర్వీస్ చేస్తూ ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇక్కడ క్యాంప్కి తీసుకురావడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్లో కూడా పేషెంట్లను చూడడం జరిగింది. వాళ్ళకి రక్త పరీక్షలు చేయడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, కళాశాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
నాగేష్, సలీంలు మాట్లాడుతూ కళాశాలలోకి ఆకతాయిలు, గంజాయికి సంబంధించిన వ్యక్తులు వస్తున్నారని అన్నారు. అటువంటి వారు రాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కళాశాల చుట్టూరా సీసీ కెమెరాలు అమర్చాల్సిందిగా కోరారు. కళాశాల చుట్టూరా ప్రహారీ గోడ నిర్మించాల్సిందిగా కోరారు. విద్యార్థులకు ఇంగ్లీష్, కంప్యూటర్కు సంబంధించిన స్కిల్స్ పెరగడానికి కళాశాలలో నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని వారన్నారు. చందూరు మండల కేంద్రంలోని మర్రిబొగడ కాలనీలో 17 ఏళ్ల క్రితం నిరుపేదలకు పట్టాలిచ్చి స్థలం చూపించకుండా అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం విడ్డూరమని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సోమవారం ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు తమకు స్థలాలు చూపెట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా చందూరు మండల అధికారుల తీరు విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మండలంగా మారిన చందూరు పేద ప్రజల బతుకు మారలేదని అన్నారు. నోరు లేని నిరుపేదలకు స్థలం చూపెట్టకుండా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తారేమోనని ప్రజలకు అనుమానం కలుగుతోందని అన్నారు. అనుమానాలకు తావివ్వకుండా అధికారులు వెంటనే పట్టాలున్న నిరుపేదలకు స్థలం చూపెట్టాలని డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో హర్ఘర్ తిరంగ్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ ర్యాలీ తెలంగాణ చౌరాస్తాకు చేరుకోగా సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెండాను ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆ త్యాగమూర్తులను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా రాజేశ్వర్, జిల్లా నాయకులు శ్రీకాంత్, రంజిత్, బాబురావు, గంగారెడ్డి, గోపి, మారుతి తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తహసీల్దార్ రవీందర్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ మాట్లాడుతూ బీడీ కార్మికులకు ఉపాధి కరువవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు 4016 రూపాయల చొప్పున జీవన భృతి అందజేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు కె రాజేశ్వర్, దామోదర్, బాబన్న, మండల్ నాయకులు కిషోర్, రమేష్, లింబాద్రి, అనీస్, బాల్రెడ్డి, బీడీ కార్మిక నాయకులు పుష్ప, మానస, జమున, లావణ్య, లత తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండల కేంద్రంలో జరిగిన భూ వివాదంలో దళిత రైతు పెద్దన్నపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం నూతన కలెక్టరేట్కు విచ్చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు బాధిత కుటుంబీకులతో కలిసి ప్రజావాణిలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. పెద్దన్న భూమిని ఆక్రమించుకునేందుకు సాయిరెడ్డి అనే వ్యక్తి కుట్రలు చేస్తున్నారని ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షుడు మల్లెమారి సుధాకర్ ఆరోపించారు. ఇందులో భాగంగానే పెద్దన్నపై తన అనుచరులతో కలిసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దళితులకు న్యాయం చేయకుండా ఉన్నత వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. తక్షణమే దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బోధన్ పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రోడ్లు, డ్రైనేజీల పరిశీలన, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశం.
పల్లెలు ప్రగతి బాట పడితేనే దేశ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత. పంచాయతీ కార్యదర్శులతో జరిగిన సమీక్షలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వల్లడి. జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర ర్యాలీలు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాల స్మరింపు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపు. నగరంలో అట్టహాసంగా ముగిసిన తీజ్ వేడుకలు. భారీగా తరలి వచ్చిన బంజారాలు, సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్న గిరిజన మహిళలు, యువతులు. శైవాలయాలకు శ్రావణ శోభ. శ్రీ శంభులింగేశ్వర ఆలయం, నీలకంఠేశ్వర ఆలయంలో బారులు తీరిన భక్తులు. భక్తి శ్రద్ధలతో ముక్కంటిని అభిషేకించిన భక్తులు. ఇవి ఇప్పటివరకున్న వార్తలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.